అభిమాన నటులు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప నటులు బ్రహ్మానందం గారు. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఎప్పుడు చెప్తాను ఆయన కలిసినప్పుడు, సార్ మీరంటే నాకు ఎంతో ఇష్టం, నేనే చాలా బిగ్ ఫ్యాన్ అంటే, మీరు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారమ్మా అని. సో అంటే చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనేది ఎందుకునో తెలియని ఒక అభిమానం నాకు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను నిలబడడం అనేది నేను ఎన్నో జన్మల నా పుణ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మ సావిత్రి గారి, ఆమె ఇంగ్లీష్ వర్షన్ సావిత్రి క్లాసిక్స్ ఈ యొక్క పుస్తక ఆవిష్కరణకు నన్ను కూడా నా చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ చేయించడం అనేది ఇది ఎన్ని జన్మల పుణ్యమో అని నేను అనుకుంటున్నాను. ఎవరికి దక్కుతుంది ఈ అదృష్టం అని అనుకుంటున్నాను నేను. ఇది సాధారణమైన రోజు నాకు కాదు. ఎందుకంటే తెలుగు వర్షన్ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఇష్టమైన హీరో, ఆయన చేతుల మీదుగా మా విజయమ్మ ఈ యొక్క బుక్ రిలీజ్ చేయించారు. ఆ తర్వాత అదృష్టం నాకే కలిగిందేమో అనుకుంటున్నాను నేను. అసలు నేను ఇక్కడ నన్ను ఈ పుస్తక ఆవిష్కరణకి నేను ఎలా తగును అనేది నేను ఆలోచిస్తూ వచ్చాను కారులో. నన్ను అడిగినప్పుడు ఇంటికి వచ్చారు అమ్మ, నా అక్క, నాకు చెల్లెలు అవుతుంది విజయ. మీరు వచ్చినప్పుడు మన సంజయ్ గారితో కలిసి ఫోన్ చేసి వచ్చినప్పుడు నేను చాలా అనుకుంటున్నాను, అసలు ఇది నిజమేనా, అసలు తను ఎందుకు ఇక్కడికి వస్తున్నారో. సో అలా ఒక తెలియని ఎన్నో నాకు ఒక ఆనందంతో ఒక తెలియనటువంటి ఒక భావన వచ్చిన తర్వాత తను నా దగ్గర కూర్చుంటే నాకు నిజంగా సావిత్రమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపించింది. నేను ఎంత అదృష్టవంతురాలంటే అసలు సావిత్రమ్మ గారి గురించి మాట్లాడే అర్హత నాకుందా నిజంగా నాకు తెలీదు. మహానటి. ఆమె ఉన్నప్పుడు, ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు. కానీ ఆమె చిత్రాలు చూస్తూ చూస్తూ పెరిగిన నేను ఈరోజు ఈ యొక్క స్టేజ్ మీద నిలబడడం అనేది నాకు చేసుకున్న అదృష్టం, ఎన్ని జన్మల అదృష్టం. అసలు సావిత్రి గారు అంటే నేను ఎందుకంటే సావిత్రి అనే పిలవాలి. సావిత్రి అంటే ఉత్తమ నటన. ఉత్తమ నటన అంటే సావిత్రి. మన బ్రహ్మానందం గారు అన్నారు ఒక అద్భుతం. అవును, ఆమె ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలు. ఎందుకంటే ఆ కొన చిగురుతో, ఆ కళ్ళి చూపుతో ఒక్కసారి చూసిన ఆ చివరి చిరునవ్వుతోటి ఒక్క మాట మాట్లాడిన దిగ్గజాల్లాంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళతో కలిసి పనిచేస్తూ వాళ్ళకి ధీటుగా నిలబడేటటువంటి మా అమ్మ సావిత్రమ్మ. అందుకే ఆమెకు మహానటి బిరుదిచ్చారు. ఆమె నటిస్తే పాత్రే తనది. ఆ పాత్రలోనే తను ఎంతో జీవాన్నిచ్చి ప్రజలను ఆకర్షించుకుని, ఒకటేమిటి, ఎందుకంటే నేను చెప్పింది, అందరూ చెప్పింది నేను మళ్ళీ చెప్పకూడదు ఏమో అని నేను ఆలోచిస్తున్నాను. బికాస్ బ్రహ్మానందం గారు దేన్ని వదలలేదు, అన్నీ చెప్పేశారు మీరు. సో మిస్సమ్మ లాంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడూ చేయాలనేది, ఆ హాస్యం కానీ, అంటే ఆ కంట్రోల్లో అని నవ్వుతూ, ఆ నవ్వలేని ఆ హాస్యాన్ని చూపిస్తూ ఆ నటనశాల లాంటి అలాంటి ఒక
రాజసం ఉన్నటువంటి క్యారెక్టర్. అలాంటి ఎన్నో సావిత్రి గారు చేసినటువంటి క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్లో 250 సినిమాలు దగ్గరగా దాదాపు, అంతేనా, దాదాపు తెలుగులోను, తమిళ్లో, హిందీ, అలాగే బెంగాలీ, మలయాళం అన్నీ కూడా చేశారు. ఆమె మలయాళం చేశారు. సో అలాగే అంటే అన్ని చిత్రాల్లోనూ తనకి తెలుగు తప్ప అన్ని ఫారిన్ లాంగ్వేజెస్, కానీ తనను సొంతం చేసుకుని ఆ క్యారెక్టర్స్లో నటించడం అనేది, బిరుదులు పొందడం అనేది, రాష్ట్రపతి బిరుదులు పొందడం అనేది, ప్రజల నుంచి గుర్తింపు తెచ్చుకుని మహానటిగా నిలబడడం అనేది నిజంగా ఎంతో గొప్పతనం. ఆ తల్లి ఆ రోజు చనిపోయినా ఈరోజు మనతో లేదు అనేది మనకి లేకుండా ఈ తల్లి ఈరోజు మన విజయ చాముండేశ్వరి, అలాగే గోవిందరావు గారు, మీకు శతకోటి వందనాలు. మీరు నా పాటలు పాడారు, నాకు చాలా ఆనందంగా అయింది. అంటే మేఘ సందేశం లాంటి ఫిల్మ్లో అలాంటి అద్భుతమైనటువంటి క్లాస్ సాంగ్స్ ఉండడం అనేది ఈ రోజుల్లో ఇప్పుడు గుర్తుపెట్టుకొని పాడడం, ఈ యొక్క జనరేషన్కి మన సావిత్రమ్మ గారి గురించి ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేయడం అనేది నిజంగానే ఇది గొప్ప ఒక ప్రయోజనం. ఎందుకంటే ప్రజలకి తెలియాలి తను ఏమిటి, ఎలాంటి నటన నటించింది, ఎలాంటి చిత్రాలు నటించింది, తెలుగు భాష ఏమిటి, తెలుగు ఆడతనం ఏంటి, తెలుగుతనం ఏంటి, అమ్మ అంటే ఏంటి, అదే సావిత్రమ్మ. సో థ్యాంక్స్ టు కృష్ణయ్య గారికి, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేయడం, బుక్ కోసం మీ అందరూ కూడా ఒక కృషి చేయడం. 100 మార్క్స్ టు సంజయ్ కిషోర్. మాటల్లో చెప్పలేనిది నేను బుక్లో చూసిన తర్వాత ఇలాంటి గొప్ప కళాకారులకు ఆరాధ్య దైవంగా ప్రజల వరకు తీసుకువెళ్ళడానికి ఒక్క ఇన్స్ట్రుమెంటల్ పర్సన్, దట్ ఈజ్ ఓన్లీ సంజయ్ కిషోర్. ఎలా తెలుస్తుంది మనకి? ఈయన లేకుంటే పెళ్ళి కాలేదంట కదండి. అదే మీకు టైం లేకపోతే లేకపోతే దొరకలేదన్నా, అది కూడా మన కృష్ణయ్య గారితో అమ్మకతో విజయమ్మ గారు చెప్పేస్తాను. కంగ్రాచులేషన్స్ టు యూ. అంటే ఇలాంటి కష్టపడి కృషితో ఎంతో గొప్పగా ఒక్కొక్కరి జీవితాన్ని కూడా మీరు రీసెర్చ్ చేసి పిహెచ్డి సంపాదించినంత గొప్పగా మీరు చేస్తున్నటువంటి కృషికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రియలీ ఈరోజు ఎంతోమంది మాట్లాడారు, కానీ సావిత్రమ్మ గారు లాంటి మళ్ళీ ఎవ్వరూ రాలేరు, పుట్టలేరు. ఈ తెలుగు ఇండస్ట్రీ ఎంతో గర్వించదగ్గ మహానటి మన సావిత్రమ్మ. ఇక్కడికి వచ్చినటువంటి మన నటీమణులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పత్రికా బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన రఘు గారు ఇంతసేపు ఉండడం, అలాగే మా బ్రహ్మానందం గారు నన్ను మాట్లాడనివ్వకుండా ఇంతసేపు, అంటే అద్భుతమైనటువంటి ఆయన స్పీచ్. ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే జ్ఞానంతో మాట్లాడడం వేరు. అంటే హాస్యం అనేది కూడా మన సినిమాలో చూసిన ఓన్లీ దట్ ఈస్ ద ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ బ్రహ్మానందం గారు. ద అదర్ పార్ట్, హీ ఈజ్ ద డైనమిక్ పర్సన్. ఎంతో విజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అలాంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే నేను ఆయన స్పీచెస్ కాన్స్టెంట్లీ నేను వింటూ ఉంటాను. సో వన్స్ అగైన్ నేను మా విజయమ్మ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్
అండ్ ఐఎమ్ ఆనర్డ్ అండ్ లైఫ్ టైం మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఈ ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో సినిమాలు నేను కూడా చేస్తున్నాను, చెయ్యాలి. ఇంకా మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. వాళ్ళ ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, సావిత్రి గారి ఆశీర్వాదం ఈరోజు మన అందరికీ ఉంది. అంటే అందరూ అనుకుంటున్నారు, ఇందాక రాగానే నన్ను బ్రహ్మానందం గారు కూడా అడిగారు, అసలు నువ్వు ఎక్కడుంటావమ్మా అని. నేను ఇక్కడే ఉంటా, వెరీ మచ్ ఐ మీన్ హైదరాబాద్. ఐఎమ్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఇప్పుడు నేను ఫౌజీ చేస్తున్నాను అండ్ ఒక బెంగాలీ ఫిల్మ్. ఇట్ ఈస్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫిల్మ్. ఎందుకంటే మనం అమ్మాయిలు కనచ్చా, అమ్మాయిలు మనం పెంచగలమా, అమ్మాయిలు ఉంటే ఇది బ్లెస్సింగా డిస్గస్ అనేది ఒక శాపమా అనేటువంటి పరిస్థితికి మనం వచ్చేసాం. ఆడపిల్ల పుడితే బయటికి వెళ్ళిందంటే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చే వరకు మనకి తల్లిదండ్రులకి ఎంత బాధగా భయంగా ఉంటుందంటే, నా బిడ్డ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే, బడి నుంచి స్కూల్ నుంచి వస్తే చాలు అనుకునేటువంటి రోజుల్లో అలాంటి ఒక సినిమా బెంగాల్లో ఒక ఘటన జరిగింది. ఆ ఫిల్మే తిలోత్తమ అని. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్సివ్ మదర్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో దేవుడు నాకు మళ్ళీ అలాంటి ఛాలెంజింగ్ రోల్ ఇచ్చాడు. ప్రజల్లో మదర్కి ఓన్లీ మదర్ అంటే ప్రేమనే కాదు, అండ్ షీఈస్ దుర్గా నుంచి కాళీ కూడా అవ్వగలదు. దట్ ఈస్ ద వరల్డ్, దట్ ఈస్ ద విమెన్ పవర్. సో అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ నాకు తిలోత్తమ అని నేను బెంగాల్లో చేస్తున్నాను, అది హిందీలో కూడా వస్తుంది. అండ్ ఈ రోజుల్లో అందరూ ఇది బై లాంగ్వేజ్లో చేస్తున్నారు కాబట్టి సో మీ అందరూ కూడా చూసేది అవకాశం ఉంటుంది. నన్ను ప్లీజ్ బ్లెస్ మీ టు డూ మోర్ ఛాలెంజింగ్ రోల్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్. విజయ చాముండేశ్వరి గారు